నేను డాక్టర్ సతీష్ రావు, ఎండి పల్మనాలజిస్ట్, శశి చెస్ట్ అండ్ జనరల్ హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు వరల్డ్ ఆస్తమా డే. ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం ఆస్తమా అనేది. ఇది చాలామంది మన ఇండియాలో దాదాపు 3.5 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. చాలామంది డయాగ్నోసిస్ కాకుండా ప్రాబ్లంతో కంటిన్యూ అవుతున్నారు. ఇలాంటి పేషెంట్స్లలో ఆస్తమా లక్షణాలు ఎలాంటివి అంటే రాత్రిపూట శ్వాస ఇబ్బంది కావడము, పెళ్లి కూతలు రావడము, ఏదైనా చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఇబ్బంది కావడము, దుమ్ములో పోతే ఇబ్బంది కావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే వెంబడే ఊపిరితిత్తుల డాక్టర్ని సంప్రదించినట్లయితే దానికి సంబంధించిన పరీక్షలు చేసి ఆస్తమా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్, ఇన్హేలర్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన పీల్చుకునే మందులు వాడడం వల్ల ఆస్తమా కంట్రోల్లో ఉంటుంది. ఆస్తమా కంట్రోల్లో ఉండడం వల్ల ఫ్యూచర్లో ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీ ఆస్తమా అనేది డయాగ్నోస్ చేయించుకోవాలి. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు. థ్యాంక్ యూ.